హాయ్ వెల్కమ్ టు జాబ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. గ్రూప్ 1లో 196 పోస్టులు ఉండగా 1:2 నిష్పత్తి ప్రకారం 392 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఇంటర్వ్యూలు మే 20వ తేదీ నుంచి ఒకే బోర్డు ద్వారా జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల ద్వారా డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీ, సిటిఓ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ మొదలైన పోస్టులకు ఎంపికలు జరుపుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువత కలల స్వప్నం గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై గైడెన్స్ ఇచ్చేందుకు జాబ్ పాయింట్ ఉపక్రమించింది. నేటి జాబ్ పాయింట్లో గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫండమెంటల్స్ పైన ఎస్వి సురేష్, పోటీ పరీక్షల నిపుణులు కొడాలి భవానీ శంకర్ వివరిస్తారు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా 825 మార్కులకు ఉండేటువంటి ఎంపికలో 750 మార్కులకి సమరం ముగిసింది. ఇప్పుడు ఇక 75 మార్కులకి మొత్తం మార్కుల్లో 10% ఇంటర్వ్యూ కేటాయించారు. ఈ 75 మార్కులకి ఇంటర్వ్యూ జరగబోతోంది. ఈ ఇంటర్వ్యూని విజయవంతంగా పూర్తి చేసి మంచి సెలక్షన్ ఎట్లా తీసుకోవాలనే దృష్టితో జాబ్ పాయింట్లో గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ మీద కొంత సమాచారాన్ని షేర్ చేయడానికి మనతో పాటు గ్రూప్ 1 ఇంటర్వ్యూల నిపుణులు భవానీ శంకర్ ఉన్నారు. భవానీ శంకర్ గారు, గ్రూప్ 1 స్థాయి ఇంటర్వ్యూల్లో ప్రధానంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక అభ్యర్థి మానసిక సంసిద్ధత ఎట్లా ఉండాలి? బేసిక్గా ఈ అభ్యర్థులందరూ గ్రూప్ 1 ఇంటర్వ్యూ అనగానే ఇది చాలా ఉన్నతమైన సర్వీసు, దీనికి ఇది ఎలాగైనా నేను పొందాలి అనే ఉద్రిక్తతతో ముందు మానసికంగా వీళ్ళు ఒత్తిడికి గురయ్యి కనీసం ఫేస్లో ఉంచాల్సినటువంటి ఆ ప్లెజెంట్నెస్ను కూడా వాళ్ళు కనపరచరు. కాబట్టి ముందుగా అసలు సగం ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో సగం శారీరకపరమైన మానసికపరమైన ప్రిపరేషన్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే ఆ ఇంటర్వ్యూ రోజున వాళ్ళు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. ఉదాహరణకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపీరెన్స్, కంటికి ఆహ్లాదం కల్పించే రంగుల్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే కొత్త దుస్తులు కొనుక్కోవాలని కొంతమంది చూస్తారు, అవి కూడా ఏం అక్కర్లేదు. వాడినవైనా సరే నీట్గా ఐరన్ చేసి ఎలాంటి మరకలు కానీ ఇలాంటి ఇతరత్ర లేకుండా చూసుకొని చాలామంది చెప్పులు వేసుకుని వెళ్తుంటారు. ఇక్కడ అంటే చెప్పులు అనేది స్టేటస్గా కాకుండా ఒక అధికారిగా నీట్ అపీరెన్స్లో పార్ట్గా వీళ్ళు షూస్ వేసుకుని వెళ్తే చాలా అపీరెన్స్ బాగుంటుంది. కొంతమందికి సెంటిమెంటల్ దృష్ట్యా ఉంగరాలు ఎక్కువ పెడతారు, కొంతమంది కాశీ దారాలని ఇవన్నీ కట్టుకుని వేలాడుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి చిన్నప్పుడు ఎప్పుడో కుట్టించిన రింగులు, ఇలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొంతమంది లేడీ అభ్యర్థులకి చుడీదార్స్ మొదటి నుంచి అలవాటు అయిపోయింది, నవేడేస్ ఫాస్ట్ టైం. కానీ గ్రూప్ 1 లాంటి స్థాయి ఉద్యోగాల్లో వాళ్ళు శారీతో వచ్చిన అపీరెన్స్, ఉదాహరణకు మనం చూడండి, ఆల్మోస్ట్ కలెక్టర్స్ అందరూ కూడా ఎలాంటి మీటింగ్స్ ఉన్నా కానీ రెగ్యులర్ లైఫ్లో వదిలేసేయండి, అందరూ శారీ ప్రిఫరెన్స్ ఇస్తారు. దట్ ఇండికేట్స్ వీళ్ళు కూడా అది అలవాటు చేసుకోవాలి. డ్రెస్ కోడ్ వరకు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు. ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ కావడం దగ్గర నుంచి మళ్ళీ ఎగ్జిట్ వరకు 15-20 మినిట్స్ చాలా క్రూషియల్. ముఖ్యంగా ఎంటర్ అయినప్పుడు ఎంత కేర్ఫుల్గా జాగ్రత్తగా ఎంటర్ అయ్యి అక్కడ పరిసరాలను గమనించి ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. హౌ ఫాస్ట్ యూ అడాప్ట్ టు ది ఎన్విరాన్మెంట్ అది ఇంపార్టెంట్. సో ఎంటర్ కావడం ఎట్లా ఎంటర్ కావాలి? ఏబిపిఎస్సిలో మొన్న గ్రూప్ 2 ఇంటర్వ్యూస్ని చూస్తే కొన్ని బోర్డ్స్ దగ్గర డోర్ తీసే ఉంటుంది, వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. కొన్ని బోర్డ్స్లో డోర్ వేసి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే రమ్మని పిలిచినా సరే అభ్యర్థి తప్పనిసరిగా ఫార్మల్ వేలో ఒక్కసారి బయట నుంచి డోర్ నాక్ చేయాలి. నాక్ చేసిన తర్వాత వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూడకుండా జస్ట్ వాళ్ళ బాడీ మొత్తం కనపడేలాగా డోర్ మొత్తాన్ని ఓపెన్ చేయాలి, వాళ్ళ బాడీ కన్నా. ఆ తర్వాత డోర్ తీసేది కరెక్ట్గా మీ బాడీ ఇంత లెక్క వస్తుంది అని అనుకునేంత వరకు కరెక్ట్గా తీయాలి. తీసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా కనపడుతూ ఉండాలి. కనపడ్డప్పుడు ఒకసారి ఫార్మల్గా మే ఐ కమ్ ఇన్ సార్ అని అడగాలి. చాలామంది ఏమంటారంటే ఆల్రెడీ వాళ్ళే పిలిచారు కదా, ఇవన్నీ అవసరమా అంటారు. ఈవెందో ఒకళ్ళ ప్రైవేట్ రూమ్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఈ 3 మినిమం థింగ్స్ పాటించాలి. అలాగే వస్తూ ఉన్నప్పుడే జస్ట్ అలా వస్తూ కొంతమంది చెప్పాలన్నట్టు చెప్తారు గుడ్ మార్నింగ్ అని గుడ్ ఈవినింగ్ అని, అదేం అక్కర్లేదని జస్ట్ వాకింగ్లో ఒక మెడికల్ రెప్ ఎలా అయితే వస్తాడో ఆ టైప్లో గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తే చాలు. అనదర్ ఇక్కడ విషింగ్లో చాలామంది స్టూడెంట్స్లో ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే బోర్డు మెంబర్లు అందరినీ విష్ చేయాలా. ఇప్పుడు రేపు 12 మంది ఉన్నారు, 12 మంది సార్ 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 అని విష్ చేయాలా, మేడం ఉంటే మేడంని మళ్ళీ పర్టికులర్గా విష్ చేయాలి. నిజానికి యాజ్ పర్ ద ఇంటర్వ్యూ మాన్యువల్ యూపీఎస్సీలో కానీ వీటిలో కానీ ఉంది, బోర్డు చైర్మన్ని మనం కలుస్తున్నాం, మళ్ళీ చివరికి మనం రిలీవ్ చేసేది కూడా బోర్డు చైర్మన్. సో మనం బోర్డు చైర్మన్ విష్ చేస్తే చాలు. జాబ్ పాయింట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.